హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమ్మూస్ కిచెన్. ఇవాళ స్పెషల్ టమాటో చికెన్ ఫ్రై అండి. ఇది చాలా సింపుల్గా, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్లో కూడా చాలా బాగుంటుంది. రైస్, రోటీస్ కానివ్వండి, బగారా రైస్ ఎందులోకైనా సరే చాలా బాగుంటుందండి. దీనిలో చాలా తక్కువ మసాలాస్తో చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేనైతే 1 kg వరకు కర్రీ కట్ పీసెస్ తీసుకున్నానండి. చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోవాలి. చికెన్లోని నీచు వాసన పోయే విధంగా ఇందులోకి ఒక అరగంట కోసం వెనిగర్, కొంచెం సాల్ట్, పసుపు వేసుకొని నానబెట్టి పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత క్లీన్ చేసుకుంటే ఇందులో వాసన ఏమి లేకుండా మంచిగా ఉంటుంది చికెన్. శుభ్రం చేసుకున్న చికెన్లోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1.5 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్, 4-5 లవంగ, 1 ఇంచ్ దాల్చిన చెక్క ముక్క వేసుకోవాలి. అలాగే ఇందులోకి కొంచెం రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నానండి. ఇది కంప్లీట్ ఆప్షనల్. 3 టీ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇందులో 1/2 kg వరకు 250 గ్రామ్స్ వరకు టమాటోస్ని స్లైసెస్గా కట్ చేసి వేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. అంతా కూడా చికెన్ మొత్తం కూడా అప్లై అయ్యేలాగా అంతా ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని కవర్ చేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి, ఉడికించుకోవాలండి. ఈ చికెన్లోని వాటర్ అంతా కూడాను రిలీజ్ అయ్యే విధంగా. ఇందులో ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదు. చికెన్లో టమాటోస్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది. మధ్య మధ్యలో కలుపుతూ మేము మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. బాగా ఉడికించుకోవాలి చికెన్ని. అలాగా 3 to 4 minutes వరకు ఉడికించుకున్న తర్వాత కవర్ తీసేసి తర్వాత డ్రై అయ్యే వరకు, వాటర్ అంతా మాయిస్ట్ అంతా డ్రై అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. అది మధ్య మధ్యలో మాత్రం కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. అది కూడాను చికెన్ మొత్తం కూడాను ఈవెన్గా కుక్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఒకసారి మధ్యలో సాల్ట్ని చెక్ చేసుకొని అవసరం బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే కలుపుతూ కుక్ చేసుకున్న తర్వాత ఇది కంప్లీట్గా వాటర్ అంతా డ్రై అయిన తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో మార్చుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ సపరేట్ అయ్యే వరకు అదంతా చికెన్ పీసెస్ మొత్తం కూడాను మంచిగా కుక్ అయ్యేలాగా మేము ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్లోకి ఇంకా ఎక్స్ట్రాగా ఏం మసాలాస్ ఏం పట్టవండి. ఇందులో గరం మసాలా కానీ ధనియా పౌడర్ ఏం లేకుండానే చాలా టేస్టీగా ప్రిపేర్ అవుతుంది. చాలా త్వరగా కూడా ప్రిపేర్ అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి చికెన్ పీస్ని తీసుకొని చెక్ చేసుకుందాము చక్కగా ఉడికిందో లేదని చెప్పేసి. ఇక్కడ చికెన్ అయితే సాఫ్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మేము 5-6 పచ్చిమిర్చిని స్లైసెస్గా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో మార్చుకుంటూ ఒక 2 to 3 minutes వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆ పచ్చిమిర్చి, కరివేపాకు ఇదంతా కూడా మంచిగా కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు. ఇందులో ఈ చికెన్లో అయితే పచ్చిమిర్చి, కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పచ్చిమిర్చి ఇవన్నీ కూడాను చక్కగా ఫ్రై అయ్యాయండి. అలా ఫ్రై అయిన తర్వాత ఫ్లేమ్ని కొంచెం హైలో పెట్టేసుకొని 2 minutes వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఇది వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. రైస్తో కానివ్వండి, రోటీస్తో, బగారా రైస్తో, ఎందులోకైనా సరే, లంచ్, డిన్నర్ ఏ టైంలో అయినా సరే చాలా బాగుంటుంది. స్టార్టర్ లాగైనా సరే చాలా బాగుంటుందండి. ఇది తప్పకుండా ట్రై చేయండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అనుకున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.